నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. మ్యాజిస్ట్రేట్ ముందు మంగళగిరిలో హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ కేసులో న్యాయవాదిగా ఎంటర్ అయిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆయన మీద పెట్టిన కేసుల్లో ఎక్కడ 7 సంవత్సరాలకు పైగా శిక్ష పడేటువంటి సెక్షన్లు లేవు కాబట్టి కేవలం నోటీసులు ఇచ్చి పంపించాల్సిన కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాల్సిన అవసరం లేదు అనే దాని మీద చాలా గట్టిగానే వాదించాడట పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అయితే ఈ విషయంలో కొత్తగా తెర మీదకి వచ్చింది ఏంటంటే ఇదొక కాన్స్పిరసీ, ఇదొక కుట్ర, ఇది సుదీర్ఘమైనటువంటి కుట్ర. అమరావతి ప్రాంతం మీద, ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహిళల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి కుట్ర ఇది. సో ఈ కుట్ర వెనక ఎవరెవరు ఉన్నారో వెలికి తీయాల్సిన అవసరం ఉంది అని జడ్జి అభిప్రాయపడి, సరే ఎస్సీ ఎస్టీ కేసు అంటే అక్కడ అట్రాక్ట్ అవ్వదు, దాన్ని ఎందుకు పెట్టారని వారించారట. ఓకే ఫైన్ అని జడ్జి ఆయనకి జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావుకి రిమాండ్ విధించారు. అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పినట్టు 7 సంవత్సరాలకు పైగా శిక్ష పడేటువంటి కేసు కాదు కాబట్టి రిమాండ్ విధించకూడదు, అరెస్ట్ చేయకూడదు అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించాడు. కరెక్టే. మరి కుట్ర పరిస్థితి ఏంటి? కుట్ర అని ఎందుకు మ్యాజిస్ట్రేట్కి అనిపించింది? మనతో పాటు మ్యాజిస్ట్రేట్గా చేసిన జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన కోణంలో దీన్ని ఎట్లా చూస్తారో తెలుసుకుందాం. నమస్కారం జడ్జి గారు. నమస్కారం గోపి. ఇందులో కుట్ర కోణం గురించి ఎట్లా చూడొచ్చు రామకృష్ణ గారు? ఇక్కడ కుట్ర కోణము ఉందా లేదా అన్నది పోలీసు వారు పూర్తిగా విచారణ చేసిన తర్వాత, ఛార్జ్షీట్ కోర్టుకు సమర్పించిన తర్వాత వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేటువంటి పరిస్థితులను బట్టి ఎవరైనా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది గోపి గారు. ప్రస్తుతానికి ప్రైమా ఫేసి కేసు ఉందా లేదా, ఈ యొక్క ముద్దాయిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించవచ్చా లేదా అన్నది మాత్రమే ఇనిషియల్గా జడ్జెస్ చూస్తారు. నిన్న అదే జరిగింది. మేజిస్ట్రేట్ గారు 1కి 4 సార్లుగా ఆయన మాట్లాడిన మాటలు, ఆ యొక్క రిమాండ్ రిపోర్టు, ఆ కేసు యొక్క పూర్వపరారు అన్ని పరిశీలన చేసిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఆయన మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా కోర్టులో చాలా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఆయన చెప్పుకొచ్చాడు. వాస్తవం ఏంటంటే ఇక్కడ కుట్ర కోణం దాగి ఉందా లేదా అని చూస్తే, అమరావతి పైన మొదటి నుంచి వైసీపీ వాళ్ళ కుట్ర అందరికీ తెలిసిందే, బహిర్గతమే. అది ఈ రోజుకి మనము కుట్ర ఉందా లేదా అని ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో ప్రస్తావన చేసి ప్రత్యేకంగా దాన్ని చూడవలసినటువంటి అవసరము ఏమాత్రము లేదు గోపి. ఎందుకంటే అమరావతి రాజధానిగా వాళ్ళు తిరస్కరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరూ అమరావతి పైన కుట్రతోనే ఉన్నారు. ఈ అమరావతిని రాజధానిగా కాకుండా చేయడానికి చాలా కుట్రలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా కుట్రలు చేశారు, అసెంబ్లీ బయట కుట్రలు చేశారు, ఎన్నెన్నో కథలు అల్లారు, రకరకాలుగా వాళ్ళు చేస్తూ పోయారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క అమరావతి పునర్జీవితాన్ని, పునర్నిర్మాణాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎలా కుట్రలు చేసి అమరావతిని లేకుండా చేయాలనుకున్నారో, అందులో భాగంగా వాళ్ళు చేసినటువంటి కామెంట్లు, వాళ్ళు చేసుకున్నటువంటి శాసనాలు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీవోలు అన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చాయి. దానిపైన మనం సుదీర్ఘంగా డిబేట్ చేశాం. ఈరోజు అంటే ఈ విషయంలో ఈ పర్టికులర్ ఆయన ఉపయోగించినటువంటి భాష, అమరావతి రాజధాని దేవతల రాజధాని కాదు, ఇదిగో ఇలాంటి రాజధాని అమరావతి అని చెప్పడంలో అది ఎలాంటి కుట్ర? అది చెప్పి
అమరావతిని ఎలా చూపించాలనుకున్నారు? ఏంటి కుట్రని మనం అనుకోవచ్చు దాంట్లో? ఇక్కడ గోపి గారు మొట్టమొదటిసారిగా అమరావతి పైన వాళ్ళు చేస్తున్నటువంటి అభియోగం, ఇది మునిగిపోయే ప్రాంతం, ఇది అమరావతి కాదు కమ్మరావతి. నేను చెప్తున్నా, అవన్నీ అయిపోయినాయని కాదు, నేను చెప్తున్నా. అంటే ఈ వైఎస్ఆర్సీపీ మీడియాకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, వైఎస్ఆర్సీపీ రక్తములోనే అమరావతి పైన కుట్ర దాగి ఉంది. ఈరోజు అమరావతి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం కోసం, అమరావతిని దేవతల రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అభివర్ణించారు. కాబట్టి అది దేవతల రాజధాని కాదు, అది ఒక వేశ్యల రాజధాని అంటూ వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఇవి కుట్రలో భాగంగానే మనం చూసుకోవాలి. అంటే అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడంలో భాగం అనుకోవాలి. అమరావతిలో శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా, అమరావతిలో అనే వర్గాల మధ్య విద్వేషాలు కలిగించే విధంగాను, అమరావతి పట్ల వివిధ రాష్ట్రాలలో కానీ, వివిధ దేశాలలో కానీ, పారిశ్రామికవేత్తలలో కానీ, మిగిలిన వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఒక అభద్రతా భావాన్ని కలిగించడానికి వాళ్ళు ఒకటికి రెండుగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇందులో ఈరోజు ఆయన ఒక జర్నలిస్ట్గా చెప్పబడుతున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, లేకపోతే కృష్ణరాజు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అజెండాను భుజాన్ని వేసుకొని మోస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ రోజుకి అమరావతిని ఒక విద్వేషపూరితమైన ప్రాంతంగానే వీళ్ళు చూపిస్తున్నారు. మరి ఇప్పుడు అందులో కుట్ర ఉంది, విచారించాలి అని రిమాండ్కి ఇచ్చారు కదా. మరి కుట్ర ఉంటే ఆ నెక్స్ట్ డే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడుతూ పిశాచాలు, రాక్షసులు, సంకర తెగ అని అంటూ మాట్లాడుతూ వచ్చారు కదా. మరి అది కూడా కుట్రలో భాగం అవుతుందా? ఖచ్చితంగా. ఎవరు ఊరుకుంటారండి? ఈరోజు నిన్నైనా నన్నైనా ఒక పిశాచిగానో, రాక్షసుగానో, ఒక సంకర జాతి వ్యక్తులుగానో వేరొక వ్యక్తి కామెంట్ చేసినప్పుడు ఎవరు కామ్గా ఉంటారు? ఆ ప్రాంతం వాళ్ళు రెచ్చగొట్టి అడిగిన, ఆ ప్రాంతం వాళ్ళను రెచ్చగొట్టి, ఆ ప్రాంతం వారి చేత ఏదో ఒక క్రైమ్ చేయించి ఆ ప్రాంతంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి అనేది ఈ వైసీపీ వాళ్ళ కుట్ర. ఎందుకంటే అమరావతిలో వివిధ కంపెనీలు వచ్చి ఈరోజు అక్కడ వర్క్ చేస్తున్నాయి. చాలా చాలా ప్రభావవంతమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, ఈ విధమైనటువంటి ఏదైనా ఒక సంఘటన తప్పకుండా ప్రభావం చూపిస్తారు. అందులో ఇది కుట్రనే అంటున్నారు. అందుకే కుట్ర అని కూడా ఈరోజు ప్రభుత్వం వారు ఎందుకు అంటున్నారు? ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు పన్నుతున్నటువంటి కుతంత్రము, కుట్ర. అంటే అమరావతి రాజధానిపై వీళ్ళ మొదటి నుంచి ఉన్నటువంటి వీళ్ళ అక్కసును వాళ్ళు అనేకమైనటువంటి రూపాల్లో వాళ్ళు చూపిస్తున్నారు. ఈరోజు అప్పుడు ప్రభుత్వంలో ఉండంగానే వాళ్ళు ఏమన్నారు? ఈ యొక్క శ్మశానంతో పోల్చారు ఆ ప్రాంతాన్ని. అంటే ఇక్కడ శ్మశానాలు ఏముంటాయి? రాక్షసులు, పిశాచులు ఉంటాయని మన తాతమ్మలు, అమ్మమ్మలు కథల రూపంలో మనకు చెప్పారు. కాబట్టి వాళ్ళకి ఇప్పటికీ కూడా అమరావతి అనేది ఒక శ్మశానమే. ఆ శ్మశానంలో ఉండే వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ రాక్షసులు, పిశాచులనే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అంతకు మించి ఇంకా సంకర జాతి అంత అక్కడే ఉంది అంటున్నారు. అంటే అమరావతి ప్రాంతంలో ఈ సంకర జాతి అనే పదాన్ని వాడడము ఎంత జుగుప్సాకరమో, ఎంత అభ్యంతరకరమో ఒకసారి చూడండి. ఏ మాత్రము మా భయము లేకుండా, ఏ మాత్రము స్పృహ లేకుండా, ఏ మాత్రము తను ఒక రాజకీయ నాయకుడని, తను కూడా ఒక 5 సంవత్సరాల పాటు ఒక సలహాదారుడుగా ప్రభుత్వానికి పనిచేశానన్న ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి, ప్రజలు ఇచ్చినటువంటి డబ్బును జీతంగా తీసుకొని పనిచేసేటువంటి ఆ వ్యక్తి అక్కడే ఉంటూ కూడా ఆ ప్రాంతాన్ని ఈ విధమైనటువంటి జుగుప్సాకరమైన పదజాలంతో అభివర్ణించడం ఏమాత్రము అంటే నాకు ఒక అనుమానం వస్తుంది రామకృష్ణ గారు. ఇక్కడ ఇప్పుడు అదే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంగా ఉన్న పార్టీ ఆఫీసును మార్చి ఇంటిలోకే పార్టీ ఆఫీసును కూడా చేర్చారు. ఇప్పుడు ఆ పార్టీ ఆఫీసులో కార్యకలాపాలు జరగట్లేదు.
వాళ్ళ కాంపౌండ్ లోపలికే పార్టీ కార్యకలాపాలు కూడా మార్చారు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి సంకరజాతి అన్నది ఆ ప్రాంతంలో ఉన్న మహిళల్ని లేదా పురుషుల్ని, ఆ ప్రాంత వాసుల్ని రెచ్చగొట్టి ఏదైనా చేయించి చూసారా చూసారా ఇది చేశారు, ఇక్కడ శాంతి భద్రతలు లేవు అనే చెప్పే కుట్ర లాంటిదే అనుకోవాలా మీరు చెప్తున్నది? ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కడుపు మండినటువంటి వ్యక్తులు, బాధపడేటువంటి వ్యక్తులు మమ్మల్ని అంటే జరిగింది కదా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది కదా అక్కడ మంగళగిరిలో. అవును. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మా వాళ్ళకి బీపీలు వస్తాయన్నాడు. అటువంటి బీపీ వచ్చే వాళ్ళు ఇటువైపున కూడా ఉంటారు కదా! రైతులకు బీపీ ఉండదా? వాళ్ళకి రాదా బీపీ? వాళ్ళలోనూ బీపీ అనేది ఉంటుంది కదా! రైతులే కాకుండా అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల్లో నివసిస్తున్నటువంటి అనేక కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అనేక మతాలకు సంబంధించిన వ్యక్తులు, అది ఒకప్పుడు చాలా ప్రశస్తమైనటువంటి ప్రాంతం గోపి గారు అక్కడ. అక్కడ చాలా మంగళకరమైనటువంటి కార్యక్రమాలు శతాబ్దాల తరబడి జరిగాయి. అమరావతి అంటే ఈరోజు అది ఏమి సామాన్యమైనటువంటి ప్రాంతం కాదు. ఒకప్పుడు ఒక బౌద్ధ ఆరామంగా విరాజిల్లినటువంటి ఒక పుణ్యక్షేత్రం అది. అక్కడ సకల దేవతల నివాసాలు, సకల దేవతల గుడులు, సకల దేవతలకు అభిషేక పుష్పార అన్ని జరిగినటువంటి ప్రాంతం అది. అటువంటి ప్రాంతము ఆ విధంగా వాళ్ళు చూశారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని అది దేవతల రాజధాని అమరావతి అని. అమరావతి అంటేనే ఒక మహిళ ఒక నామధేయంతో వర్ధిల్లేటువంటి ఒక ప్రాంతం. అంటే మహిళా శక్తికి నిదర్శనం అది. అటువంటి మహిళా శక్తి నిదర్శన ప్రాంతాన్ని ఒక వేశ్యవాటికలు అంటూ అభివర్ణించడంలో వైఎస్ఆర్‌సీపీకి ఉన్నటువంటి కండకావరము, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఏ విధంగా కుట్ర చేసి ఆ ప్రాంతంలో అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో దీని ద్వారా అర్థమవుతుంది. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టాలా? ఆ కుట్రలో భాగం ఒకవేళ ఇలాంటి వ్యాఖ్యలు చేసి కుట్రలో భాగం అయ్యాడు అని అనుకుంటే మరి సజ్జల మీద కేసు పెట్టాలేమో కదా? ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు సజ్జల పైన సంకరజాతి అన్న పదాన్ని ఉపయోగించినందుకు ఆ పదము ద్వారా వివిధ కులాల మధ్య, మతాల మధ్య విద్వేషం కలిగించి ఒక ఉగ్రవాద చర్యగా ఆయన దీన్ని ప్రొజెక్ట్ చేశారనే చెప్పాలి. అంటే ఈ ఇరు వర్గాల మధ్య కక్షలు కార్పణ్యాలు పెంచాడు ఇప్పుడు సంకరజాతి అని. ఇప్పుడు సంకరజాతి అంటే నేను డైరెక్ట్ గా ఓపెన్ అయి చెప్తున్నాను. ఇప్పుడు ఈయన ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను ఒక రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తి. అదే విధంగా ఆ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళ కంబంపాటి శిరీష గారు ఒక దళిత బిడ్డ. కంబంపాటి శిరీష గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ను ఆమెను దృష్టిలో పెట్టుకొని ఈ మాట అని ఉంటే, ఈయన రెడ్డి కులస్తుడు కాబట్టి ఆమె దళిత కులస్తుడు కాబట్టి ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి ఒక విద్వేషాన్ని సృష్టించడానికి ఆయన ప్రయత్నం చేశాడని నేను అంటాను. అమరావతిలో ఉన్నది దళిత ప్రజలు మెజారిటీగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ ప్రాంతంలో దళితులు ఒక విశిష్టమైనటువంటి ఒక పాత్ర పోషిస్తున్నారు. అటువంటి ప్రాంతాన్ని నువ్వు టార్గెట్ చేసి, ఆ కులాన్ని నువ్వు టార్గెట్ చేసి అన్నట్లుగానే మేము భావించవలసి ఉంటుంది. ఇంకా రెండో విషయం, ఆ ప్రాంతంలో దళితులతో పాటు ఉన్నటువంటి ఇతర కులస్తులు కూడా ఈ రెడ్డి కులస్తుల మూలంగా వాళ్ళు కించపరచబడ్డారు, వాళ్ళు అవహేళన చేయబడ్డారు, వాళ్ళు అవమానించబడ్డారు గోపి గారు. కాబట్టి ఇది ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి పైన తీవ్రమైనటువంటి నేరారోపణలతో ఆయన పైన ఈ నాన్ బెయిలబుల్ కేసులు కట్టాలి. ఆయన కూడా ఆర్గనైజ్డ్ క్రిమినల్ కింద చూడాలి. ఇది ఆర్గనైజ్ చేసినటువంటి క్రైమ్ గా భావించాలి. సజ్జల రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి ఆయన రిమాండ్ లో పెట్టి, ఎందుకు, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి ఆదేశాలతో వీళ్ళు ఈ విధమైనటువంటి నోరు జారారు, ఈ విధమైనటువంటి అసభ్య పదజాలాన్ని ప్రయోగించారని ఇన్వెస్టిగేషన్ లో బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని నేను తెలియజేస్తున్నా.
ఈరోజు ఈ కేసులో A1గా ఉన్న కృష్ణంరాజు ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ ఈ కేసులో హైకోర్టులో పిటిషన్ వేశారు. నేను ఇట్లా అన్నానని నా మీద కేసులు నమోదు చేశారు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసే అవకాశం ఉంది, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ చిత్రహింసలకు గురి చేసే అవకాశం ఉంది అని ముందస్తు బెయిల్ అడగడం సమంజసమేనా? కోర్టు ఎట్లా స్పందిస్తుంది దీని మీద? ఇక్కడ గోపి గారు, అందరికీ భారత రాజ్యాంగం హక్కులు కల్పించింది. ఎవరైనా మా పైన నేరం మోపబడింది, మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు, హింసిస్తారు అని ఆ కారణాలు చూపించి యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అది చట్టంగా జరిగేటువంటి, చట్ట పరిధిలో జరిగేటువంటి పని కాబట్టి ఆయన హైకోర్టుకు వెళ్ళడం, అది దాన్ని మనము ఏమాత్రము తప్పు పట్టవలసిన అవసరం లేదు. కానీ అందులో ఒక భాగం ఏదంటే, నన్ను పోలీసులు వాళ్ళు చిత్రహింసలు చేసే అవకాశం ఉంది అని రాయడము చాలా పొరపాటు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏదో చేస్తారు అని ఊహించుకొని నాకు బెయిల్ ఇవ్వండి అని అడగడం చట్టంలో ఎక్కడా లేదు. ఏదైనా నీ ఆరోగ్యం బాగలేదనో, నీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం సీరియస్గా ఉందనో, నీకు మెడికల్ గాను లేకపోతే మీ కుటుంబంలో ఏదైనా జరగరానిది జరిగిన కారణం చేతనో, ఇటువంటి కారణాలు చూపించి హైకోర్టు నుంచి కానీ జిల్లా కోర్టు నుంచి కానీ ఒక బెయిల్, యాంటిసిపేటరీ బెయిలో లేకపోతే టెంపరీ బెయిలో, ఏదో ఒక బెయిల్ రూపంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నన్ను పోలీసు వాళ్ళు హింసిస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు, ఈ విధమైనటువంటి ముందస్తు జాగ్రత్త తీసుకోవడము చాలా వాళ్ళ యొక్క కుటిల నీతిని కనబరిచినట్లు అవుతుంది. ఆయన కృష్ణమరాజు ఆ విధమైనటువంటి అలిగేషన్ పోలీసు వాళ్ళ మీద చేయడము ఇదొక్క మరో నేరంగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే మరి ఇప్పుడు కోర్టు ఎట్లా పరిగణలోకి తీసుకుంటుంది ఆ ఈ అభ్యర్థనని? విధమైనటువంటి వాదనలు కోర్టు కూడా ఏమని అడుగుతుంది పోలీసు వాళ్ళని? ఏమయ్యా మీరు ఆయన్ని కొడతారా, ఆయన మీరు ఏమైనా హింసిస్తారా అని ఏమైనా కోర్టు ప్రశ్నించగలదా? అక్కడ ఏంటి, ఏదైనా దాడి జరిగినా లేదా పోలీసు వాళ్ళు ఎక్సెస్ గా యాక్ట్ చేసినా నువ్వు చెప్పుకోవలసిన చోటు చెప్పుకోవాలి. కోర్టు నిన్ను కోర్టు ముందర ప్రవేశపెట్టినప్పుడు నువ్వు చెప్పుకోవాలి. అంతేగాని నువ్వు పోలీసులకు దొరకకుండా పారిపోయి, నేరం చేసి పారిపోయి, మళ్ళీ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను హింసిస్తారు అంటూ కోర్టు ముందరికి వచ్చి వాదన వినిపించడమే నీ పైన ఉన్నటువంటి సద్భావము కోర్టు ఎప్పుడు భావించదు. నువ్వు రెస్పెక్టబుల్ సిటిజన్ అని కానీ, నువ్వు రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తావని కానీ, నీకు చట్టము న్యాయం పట్ల గౌరవం ఉందని కానీ కోర్టు భావించేది. ఇంకా ఎందుకంటే ఎటువంటి ఆధారము లేకుండా అన్ఫోల్డెడ్ అలిగేషన్స్ ఒక డిపార్ట్మెంట్ పైన మోపడము, న్యాయస్థానం ముందర ఆ విధంగా అలిగేషన్ చేయడము, నన్ను కొడతారండి, నన్ను బెయిల్ ఇవ్వండి అలా అడగడం ఏంటి? ప్రతి ఒక్కరు ఇంకా ప్రతి కేసులోనూ, మర్డర్ కేసులోనూ కూడా అదే మాట అంటాడు. అమ్మాయిని రేప్ చేసిన రేపిస్ట్ కూడా అదే మాట అడుగుతాడు. దొమ్మీలు చేసి దొంగతనాలు చేస్తే దొంగలు కూడా అదే మాట అడుగుతారు. మమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి హింసిస్తారు, కొడతారు, కాబట్టి మాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అని వీళ్ళు అడిగితే అది కోర్టు చేస్తే ఇంకా రేపు పొద్దున సమాజంలో ఇటువంటి క్రిమినల్స్ ను కంట్రోల్ చేసేది ఎట్లా? అది జరిగే పనేనా? ఇక్కడ ఒకటి సూక్ష్మంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే, వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే అమరావతి మహిళలను అనరాని మాటలు అన్నారు, తప్పు. అది చట్ట ప్రకారం. మీరు మహిళలను అన్నారు కదా, మహిళలను అంటే ఒక మహిళని కాదు, చాలామంది మహిళల్ని, ఎంతోమంది మహిళల్ని అయి ఉండవచ్చు కదా. అయితే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఒక మహిళని జుగుప్సకరంగా మాట్లాడితే డెఫినెట్గా తప్పు మాట్లాడాడు చేబ్రోలు కిరణ్, అందరం ఖండించాము. అప్పుడు మాట్లాడితే అతన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకొని తీసుకువెళ్ళి ముసుగు వేసి పోలీసులు ప్రెస్ మీట్ పెడుతూ వెనకాల నిల్చోబెట్టి, ఒక మహిళని అంటే వెనకాల నిల్చోబెట్టి ముసుగు వేసి కిరణ్ని
రిమాండ్కి పంపించారు కదా. మరి కొమ్మినేని కృష్ణంరాజు ఎంతోమంది మహిళల్ని అన్నారు కదా, మహిళలని అన్నారు కదా, మరి కొమ్మినేనికి ఎందుకు ముసుగు వేయలేదు అని కొంతమంది అడుగుతున్నారు. మరి కృష్ణంరాజు రేపు దొరికితే, ఇప్పటివరకు దొరకలేదు కృష్ణంరాజు రేపు దొరికితే కృష్ణంరాజుకి ముసుగు వేస్తారా, కొమ్మినేనికి ఎందుకు వెయ్యలేదు అని అంటున్నారు. ఈ ముసుగు వ్యవహారం చేబ్రోలు కిరణ్ నుంచి అయితే కాస్త ఫ్లేరప్ అవుతూ వస్తుంది. మరి ఈ విషయంలో సేమ్ కదా, అక్కడ కిరణ్ మాట్లాడింది ఒక మహిళని అవమానపరచడమే, ఇక్కడ కొమ్మినేని కృష్ణంరాజు మాట్లాడింది ఎంతోమంది మహిళలని అవమానపరిచిందే కదా. మరి ఈ ట్రీట్మెంట్లో తేడా ఏంటి? పోనీ జర్నలిస్టులు అయినంత మాత్రాన ఎటువంటి వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు కదా, ప్రత్యేకమైన చట్టాలు ఏమి వాళ్ళకి లేవు కదా, సాధారణ పౌరులు లాంటి వాళ్లే కదా, వీళ్ళని ఎందుకు ముసుగు వెయ్యలేదు అని కొంతమంది నుంచి ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న అసలు ఉత్పన్నం కావచ్చా జడ్జి గారు? ఇక్కడ గోపి గారు ఈ విషయాన్ని చెప్పాలంటే, స్ట్రైట్గా చెప్పాలంటే, వాస్తవానికి రూల్ ఆఫ్ లా అన్నది అందరి విషయంలోని ఒకే విధంగా పనిచేయట్లేదు. చట్టము అందరి విషయాల్లో ఒకే రకంగా పనిచేయట్లేదు. తిహార్ జైల్లో ఉన్నటువంటి నటోరియస్ క్రిమినల్స్కి ఇంటి భోజనం సప్లై చేయమని చెప్తారు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. అక్కడ ఒక కామన్ మ్యాన్ ఎవరైనా జైల్లో ఉంటే ఆ వ్యక్తికి ఎంత దారుణమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో, ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఉంచుతారో నేను చెప్పగలను, నేను అనుభవించాను కాబట్టి. ఇక్కడ ఇటువంటి వ్యవహారం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో నాకు తెలియదండి. ఎందుకంటే చట్టములో ఎక్కడా కూడా ఏ ఖైదీని, ఆ రిమాండ్ ఖైదీ అయినా, శిక్ష పడ్డ ఖైదీ అయినా, ఏ ఖైదీని కూడా ప్రత్యేకంగా చూడమని చట్టంలో ఎక్కడా లేదు. చట్టంలో లేని దాన్ని కొంతమంది తమ అవసరాల కోసం కాలక్రమేణా వాడుకుంటూ వచ్చారు. బహుశా వాళ్ళ ఆరోగ్య రీత్యానో, లేదా వాళ్ళు దేశానికి చేసినటువంటి సేవల రీత్యానో, సమాజానికి వాళ్ళ ఉపయోగపడే రీత్యానో కొన్ని ఎసులుబాట్లు, కొన్ని కట్టుబాట్లు దాటుతూ ఉంటాయి న్యాయస్థానాలు కానీ చట్టాలు కానీ. ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఎందుకు ముసుగు వేయలేదు అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించవచ్చు. కామన్ మ్యాన్ కిరణ్ ఆ విధంగా మీరు చూపించినప్పుడు ప్రజలకి, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఎందుకు చూపించలేదు? ఆ విధంగా డస్ట్బిన్ కవర్ కప్పారే ఆయన ముఖం పైన. ఈ విధమైనటువంటి ఆలోచన, ఈ విధమైనటువంటి బాధ, ఈ విధమైనటువంటి ఆక్రోశం నాలాంటి కామన్ మ్యాన్ లో ఉంటుంది. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక సీనియర్ జర్నలిస్టు వయసు రీత్యా అని చూసినా కూడా, రంగనాయకమ్మ గారి ఇష్యూని కానీ, అంకబాబు గారి ఇష్యూని కానీ మనం ఒక కంపారిజన్ చేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఏజ్ కూడా ఇక్కడ పనికిరాదు. అంటే ఏ వ్యక్తిని ఎలా ట్రీట్ చేయాలి, అది న్యాయస్థానాల ముందర కానీ పోలీస్ కస్టడీలో కానీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను ఏ విధమైనటువంటి గౌరవప్రదమైన పద్ధతిలో మనం చూసుకోవాలన్నది రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. ఏ వ్యక్తికైనా ఒక మర్యాదగా జీవించేటువంటి హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. అతడు ముద్దాయి అయినా, కామన్ మ్యాన్ అయినా, ఎవరైనా సరే ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు అన్నవి రాజ్యాంగం కల్పించింది. అటువంటప్పుడు పోలీసు వారు చేసేటువంటి ఈ విధమైనటువంటి కొన్ని పనులు ఒక రకంగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఆ వ్యక్తి ప్రజల మధ్య కనపడితే ఆ వ్యక్తిని రేపు ఎవరైనా గుర్తుపట్టి ఆ వ్యక్తి పైన దాడి చేస్తారన్నటువంటి ఒక ఊహాగానంతో ఆ వ్యక్తి ముఖాన్ని చూపించకుండా స్క్రీన్ చేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అన్నది పోలీస్ మాన్యువల్స్ లో ఉన్నటువంటి వ్యవహారం. అంటే అప్పటి వరకు ముద్దాయే కాబట్టి, అప్పటి వరకు నిందితుడు కాదు కాబట్టి ముద్దాయే కాబట్టి. అవును, నేను అదే అంటున్నాను. ఇక్కడ ఏంటి, ఆ వ్యక్తి ప్రపంచానికి చూపిస్తే
అతని ప్రాణానికి ఏదైనా అపాయం కలగవచ్చు అన్న ఒక సంకేతము కానీ, ఒక అనుమానము కానీ ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తారు. ఇక్కడ చేబ్రోలు కిరణ్ విషయంలో అతను ఒక సామాన్యమైన వ్యక్తి. అతను ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక వ్యాపారవేత్త కాదు, లేదా సంఘ విద్రోహ శక్తి కాదు. ఏదో కామన్ మ్యాన్ కిరణ్ అంటూ ఏదో కొన్ని ప్రోగ్రాములు చేసుకుంటూ తను అనుభవించిన కష్టాన్ని ప్రజలకు చెప్పాడంతే. అటువంటి వ్యక్తిని ఆ విధంగా ట్రీట్ చేయడము ఆ రోజు పోలీసులు చేసింది తప్పిదమే. ఈ రోజు కూడా కొమ్మినేని శ్రీనివాసరావుకు ముసుగేయకుండా ప్రజలు చూపించడము తప్పే. ఎందుకంటే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం చేశాడు? ఒక మహిళా లోకాన్ని, మహిళా ఒక సమూహాన్ని ఆయన ఈ విధమైనటువంటి పదజాలంతో దూషించారు. కామన్ మ్యాన్ కిరణ్ ఒకే ఒక వ్యక్తిని దూషించారు. ఇక్కడ ఈయన ఒక సమూహాన్ని దూషించాడు. ఆ సమూహంలో లక్షలాది మంది, కోట్లాది మంది ఉండొచ్చు. ఏ ఒక్కరైనా కడుపు కాలి ఎవరు ఇతడు ఎతికి ఆయన గుర్తుపట్టి అతని పైన ఎక్కడైనా దాడి చేయొచ్చు. ఆ వ్యక్తికి అందుకు ముసుగేసి చూపించాలి మామూలుగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు. కానీ పోలీసులు చేబ్రోలు కిరణ్ విషయంలో చేసింది తప్పే. కొమ్మినేని శ్రీనివాసరావుకు ముసుగేయకుండా ప్రజల ముందుకి, మీడియా ముందుకి తీసుకొచ్చి చూపించడము తప్పే. పోలీసులు ఇక్కడ 2 విషయాలను తప్పు చేశారు. అంటే పోలీసుల యాక్షనే అనుకోవాలా ఇది? పోలీస్ యాక్షన్ అయ్యి పోలీసులతో తప్పు ఇది. చట్టంలో లేదు. చట్టంలో ఉన్నదైతే మీరు చెప్పిన ప్రకారమే. అవును, చట్టములో ఉన్నది, చట్టము ఏం చెప్తోందో, ఎలా చెప్తోందో అలా పాటించేటువంటి పోలీస్ అధికారులు ఈరోజు ఎవ్వరూ లేరు. ఈ రోజు పోలీసులు ఏమి పాటిస్తున్నారో, ఏమి అమలు చేస్తున్నారో, ఎలా వెళ్తున్నారో ఒక ప్రామాణికం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక రూల్ లేదు, ఒక చట్టం లేదు. సరే అంటే అది పోలీస్ వ్యవహారం. మనం అటు వెళ్లే ముందు మరి దీనికి వద్దాం. ఇక్కడ A1 కృష్ణరాజు, A2 కొమ్మినేని, A3 సాక్షి. మరి ఇప్పటి వరకు A2ని అరెస్ట్ చేశారు, A1 గురించి సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. కానీ A3 పరిస్థితి ఏంటి? దాని గురించి ఎక్కడా చర్చలు లేవు. అసలు ఏమన్నా దాని మీద ఏమన్నా పోలీస్ యాక్షన్ ఉందా లేదా? ఉంటే ఎలా ఉంటుంది యాజమాన్యంగా? ఇక్కడ సాక్షి యాజమాన్యం ఎవరు అందరికీ తెలుసు. సాక్షి పేపర్ను ఎవరు నడిపిస్తున్నారో, సాక్షి మీడియాను, శాటిలైట్ మీడియాను ఎవరు నడిపిస్తున్నారో, దాని ప్రతినిధి ఎవరో అందరికీ తెలుసు. ఈరోజు సాక్షి మీడియా అని కేసు పెట్టారు. సాక్షి మీడియా రిప్రజెంటెడ్ బై ఇట్స్ మేనేజింగ్ డైరెక్టరా, చైర్మనా, బై నేమ్ రావాలి FIR లో. సాక్షి మీడియా అని పెట్టడం కూడా తప్పు. అది ఏంటంటే ఆబ్జెక్ట్ని ఎవరు కూడా ముద్దాయిగా చూపించలేరు. నేను ఒక మాట సింపుల్ గా ప్రజలకు అర్థం కావడానికి ఒక మాట అడుగుతాము. ఇప్పుడు మున్సిపాలిటీ మీద కేసు వేస్తాం మనము. మున్సిపాలిటీ మీద కేసు వేసినప్పుడు మున్సిపాలిటీని ఎలా అభివర్ణిస్తాం మనము? మున్సిపాలిటీలో ఉన్నటువంటి మొత్తం సమూహాన్ని అంతా అభివర్ణిస్తామా? లేకపోతే మున్సిపాలిటీ కార్యక్రమాలకి బాధ్యత వహించే అధికారిని మనము అభివర్ణిస్తామా? ఇప్పుడు సాక్షి మీడియా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాక్షి మీడియా ప్రతినిధులు, విలేకరులు, రిపోర్టర్లు, పనిచేసే వాళ్ళు, అటెండర్లు, డ్రైవర్లు అందరూ సాక్షి మీడియానే కదా. మరి ఇన్ని వేలాది మందిని మీరు అరెస్ట్ చేస్తారా సాక్షి మీడియాని చూపించి? ఏంటి ఇది? మీరు ఎందుకు సాక్షి మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి గారి పేరు ఎందుకు పెట్టలేదు? మీ దగ్గర సమాచారం లేదా? సాక్షి మీడియా ఎవరిదో మీకు తెలియదా? లేకపోతే కావాలని మీరు ఈ విధంగా చేశారా? అంటే ఇక్కడ ఏంటి, పోలీసు వాళ్ళ వ్యవహారం కూడా చేయవలసిన పద్ధతిలో ఉండట్లేదు. పోలీసులు కూడా చట్టాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఫాలో కావట్లేదు.
సాక్షి మీడియా అంటే ఏంటయ్యా మీరు? ఏంటి సాక్షి మీడియా అంటే? ముద్దాయి ఆ కోర్టు ఏ విధంగా ఎఫ్ఐఆర్ ని యాక్సెప్ట్ చేసిందో నాకు ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు. ఆ జడ్జి గారు ఏ3 సాక్షి మీడియా అంటే దాన్ని వస్తువు అనుకున్నారా? ప్రాణం ఉన్న వ్యక్తి అనుకున్నారా? ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ. ఇట్ ఈస్ లీగలీ యాక్సెప్టబుల్ ఒక సంస్థ అది. దాన్ని ప్రాసిక్యూట్ చేయాలంటే దాని యొక్క రెస్పెక్టబుల్ రెస్పాన్సిబుల్ పర్సన్ మాత్రమే ప్రాసిక్యూట్ చేయాలి కానీ ఎలా ఎంటైర్ సాక్షి మీడియా అంటూ వీళ్ళు ఎలా దాంట్లో చేర్చారు? మరి చూద్దాం. మరి ముందు ముందు ఒకవేళ ఇవాళ రేపు లేదా ఇంకొన్ని రోజుల తర్వాత ఏ3 వైపుగా ఎలాంటి అడుగులు పడతాయో చూద్దాం. అది పడతాయా పడవా, లేదా A1 దొరికాక అక్కడితో ఒక ఆగిపోద్దా, లేదా కాన్స్పిరసీ అంటున్నారు కాబట్టి ఈ కాన్స్పిరసీలో ఎక్కడి వరకు వెళతారు, ఎలాంటి నిజాలు తేలుస్తారనేది చూడాల్సి ఉంది. నేను ఒకటి చెప్తున్నా, మదనపల్లి ఫైల్స్ ఓపెన్ చేసి 1 సంవత్సరం అయిపోయింది. అంతే, జస్ట్ హడావుడి. ఎవరో ఒక చెవులు తెగిన వాళ్ళని తెచ్చి ఈ విధంగా రిమాండ్ చేసేయడం, అసలైన వాళ్ళని వదిలిపెట్టేయడం, అసలైన వాళ్ళతో డీల్ ఏర్పాటు చేసుకోవడం, అసలైన వాళ్ళతో కుమ్మక్కైపోవడం, అసలైన వాళ్ళ దగ్గర నుంచి కట్టలు తీసుకోవడం, అసలైన వాళ్ళని హ్యాపీగా వదిలిపెట్టేయడం, మాట్లాడితే మేము కక్ష సాధింపు చర్యలు చేయట్లేదని చెప్పుకోవడం. అందరూ గమనిస్తున్నారు ఆల్రెడీ. అంత అర్థమైపోయింది. కూటమి ప్రభుత్వ పాలన విధానం ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎస్, వెయిట్ చేసి చూద్దాం. చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.